గత 3 రోజుల నుంచి అకాల వర్షాలతో ఈ వాతావరణంలో పుట్టిన పెనుమార్పులతో తీవ్రమైన భారీ వర్షాలు వస్తున్నాయి. మరి దానిలో భాగంగా నిన్న 2 రోజుల క్రితం కడెం ప్రాజెక్ట్ నుంచి సుమారు 3 లక్షల క్యూసెక్ వాటరు ఇరిగేషన్ అధికారులు గేట్లు వదిలి గోదావరిలో వదలడం జరిగింది. అదేవిధంగా నిన్న ఉదయం 11 గంటలకు ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడా సుమారు 3 లక్షల పైచలకు క్యూసెక్ వాటర్ని కూడా ఈ గోదావరిలో గేట్లు ద్వారా వదలడం జరిగింది. మరి ఆ వదిలినటువంటి వరద నీళ్ళంతా కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్ల కడక సకాలంలో కూడా గేట్లు ఓపెన్ చేయకపోతే మరి సబ్మెర్జ్ మొత్తం కూడా మొదలు ఎఫెక్ట్ అయ్యేంత ధర్మపురి ప్రజలకు ధర్మపురి ప్రాంతానికి కాబట్టి 2022 లోపల జరిగినటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం, గత ప్రభుత్వం ఇరిగేషన్ అధికారి పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా సబ్మెర్జ్ అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఓడినా గెలిచిన లక్ష్మణ్ కుమార్గా ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వాడిగా తక్షణమే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారిని అదేవిధంగా అధికారులను తీసుకొచ్చి తక్షణమే అక్కడ ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తాయో అన్నీ కూడా కిందికి వదిలే విధంగా గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. మన దానిలో భాగంగా ఈరోజు కొంత వాటర్ ఏదైతే మట్టం పెరిగింది ఆ వాటర్ పెరిగిన దాన్ని కూడా ఇప్పుడే చీఫ్ ఇంజనీర్తో ఉదయం మాట్లాడడం జరిగింది. రాత్రి 11:30, 12 గంటల వరకు ఈ గోదావరి తీర ప్రాంతంలో మేమందరం కూడా మేము కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ మా మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా నిద్రపోకుండా కూడా ఈ గోదావరి ఒడ్డెంబడి ఉన్నారు. మా అధికారులంతా కూడా జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉన్నది. ఇక్కడ రాత్రికి సంబంధించినటువంటి శాంతి భద్రతకు సంబంధించిన డిఎస్పీ గారు రాత్రి ఇక్కడ పడుతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే కొంచెం నిర్లక్ష్యం వల్ల కొంచెం అప్రమత్తం ఉండడం వల్ల మొత్తం సగం ధరంపూర్ అంతా మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ వరద వల్ల ఈ ప్రాంతానికి కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని విధాలు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఈ ప్రాంత ప్రజల యొక్క దయతో నరసింహస్వామి లక్ష్మణస్వామి దయతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాకు ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క రేపు రాబోయే కాలంలో వరద వస్తే కూడా శాశ్వత పరిష్కారం చేసే విధంగా ఒక కరకట్ట ఏర్పాటు చేయడం, లేదా ఇక్కడటువంటి సైడ్కి ఏదైనా సపోర్ట్గా పెద్ద ఎత్తున వాల్ కట్టి ఇక్కడ వరద లోపలి రాకుండా శాశ్వతమైన పరిష్కారం చేసే విధంగా ఒక ఇంజనీర్లతో నిపుణులతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ గోదావరి తీర ప్రాంత ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మా మీడియా మిత్రుల ద్వారా దయచేసి ఈరోజు మీడియా మిత్రులు కూడా ఇప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా నేను మనవి చేసేది ఏంటంటే నేను లక్ష్మణ్ కుమార్గా ఎవ్వరు కూడా ఆందోళన పడవద్దు. ప్రభుత్వం సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ ఉన్నది. రెవెన్యూ ఉన్నది, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఉన్నారు. రాజకీయ పరంగా పార్టీలకు అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ప్రజలకు అండగా ఉండే విధంగా వరద పరంగా ఏ కారణం ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి ప్రత్యేకంగా ఇంట్లో ఎక్కడైతే గోదావరి వరద మొత్తం వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర డ్యామ్ దగ్గర సకాలంలో గేట్లు ఓపెన్ చేయకపోతే జరిగిన గతంలో ప్రమాదాన్ని నివారించే విధంగా ఇన్ఫ్లో గేట్లన్నీ ఓపెన్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే విధంగా ఇన్ఫ్లో ఉంటే ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ చెప్పి మళ్ళీ ఒక గేట్ కూడా ఓపెన్ చేసి పూర్తిగా ఈ ప్రాంతానికి కూడా ఎక్కడ కూడా సబ్మెర్జ్ కాకుండా కిందికి వాటర్ విధంగా చీఫ్ ఇంజనీర్ గారు చర్యలు తీసుకుంటారనే విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఈ ఒక్క రాత్రి కూడా అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా ధర్మపురి ప్రజలు గోదావరి తీరాలు అనుకున్న అన్ని వర్గాల ప్రజలకు కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మనవి చేస్తున్నాం.